నమస్తే, వెల్కమ్ టు ఏసీ న్యూస్. మద్యం మత్తులో తండ్రి ముప్పరాజు వెంకటేశ్వర్లను హత్య చేసిన కుమారుడు సుబ్బారావును శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అద్దంకి సీఐ కృష్ణయ్య మాట్లాడుతూ పంగులూరు మండలం కశ్యాపురం గ్రామానికి చెందిన ముప్పరాజు వెంకటేశ్వర్ల కుటుంబం అద్దంకి పట్టణంలోని భాగ్యనగర్ 3వ లైన్లో ఉంటున్నారని, భార్య 20 సంవత్సరాల క్రిందట, తల్లి 2 ఏళ్ల క్రితం మృతి చెందగా తండ్రి కొడుకులు కలిసి ఉంటున్నారని, వెంకటేశ్వర్లు లారీ క్లీనర్గా పనిచేస్తుండగా కశ్యాపురంలో ఉన్న 80 సెంట్ల స్థలాన్ని 9 లక్షలకు అమ్మి వచ్చిన డబ్బుతో జీవనం సాగిస్తున్నారన్నారు. కుమారుడు సుబ్బారావు మద్యానికి బానిసయ్యాడు. తరచూ డబ్బుల కోసం వేధిస్తుండగా బుధవారం రాత్రి తండ్రి కొడుకుల మధ్య ఘర్షణ కావడంతో తండ్రిని సుబ్బారావు బలంగా కొట్టడంతో వెంకటేశ్వర్లు మృతి చెందాడని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా వారికి వచ్చిన సమాచారం మేరకు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. ఈరోజు మన అద్దంకి టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 357/24 అండర్ సెక్షన్ 103 క్లాస్ 1 బిఎన్ఎక్స్ యాక్ట్లో ఇది 20వ తారీఖున తెల్లారుజామున 3:30కి ముప్పరాజు వెంకటేశ్వర అతను మన భాగ్యనగర్ 4th లైన్లో ఒక తండ్రి కొడుకులు ఒక ఇంట్లో ఉంటూ ఉంటారు. తండ్రికి ముప్పరాజు వెంకటేశ్వర్లు, ఇతను వృత్తిరీత్యా లారీ క్లీనర్గా వెళ్తుంటాడు. ఇతని భార్య 20 సంవత్సరాల క్రితం చనిపోతే ఇతని కొడుకు ముప్పరాజు సుబ్బరాజు అనే అతన్ని చదివించి అతనే ఇంట్లోనే ఇద్దరు కలిసి ఉంటారు. అతను చదువు మానేసిన తర్వాత ఇంట్లోనే ఉంటారు. వీళ్ళకి సొంత ఊరు వచ్చేసి కశ్యాపురం. ఈ కశ్యాపురం గ్రామంలో రీసెంట్గా 2024 జనవరిలో 80 సెంట్ల స్థలం అమ్ముకుంటారు. అందులో 9 లక్షల వరకు అమౌంట్ డబ్బులు వాళ్ళకి వస్తే ఉన్న దీంతో వాళ్ళు జీవనం సాగిస్తుంటారు. చనిపోయిన మృతుడు ముప్పవరపు వెంకటేశ్వర్లు కూడా కొంచెం 2 ఏళ్ల క్రితం కూడా అతనికి యాక్సిడెంట్ జరిగి కాళ్ళు కొంచెం ఇబ్బంది అయ్యి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంటాడు. ఈ ఉన్న డబ్బులు కూడా అంతా అయిపోవడం వల్ల కొడుకు మద్యానికి బానిస అయ్యి తండ్రిని మద్యం కోసం డబ్బులు అడిగి ఇవ్వనప్పుడల్లా అతని మీద తిరగబడి కొట్టడం జరుగుతుంటుంది. సో ఈ క్రమంలో భాగంగా 20వ తారీఖు నైటు ఆ రోజంతా మద్యం తాగి ఒకరినొకరిని కొట్టుకోవడం జరిగింది. ఆ కొట్టుకునే క్రమంలో ఈ ముద్దాయి బలంగా వెంకటేశ్వర మృతుల్ని చెవు మీద కొట్టి గోడకేసి కొట్టడం వల్ల అతనికి ఓవర్ బ్లీడింగ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. తర్వాత ఈ ముద్దాయి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఈరోజు కలపూరు క్రాస్ రోడ్ దగ్గర రాబడిన సమాచారం ప్రకారం మధ్యవర్తుల సమక్షమైనటువంటి గూడా మహాలక్ష్మి రెడ్డి సాంబశివరావు సమక్షంలో అతన్ని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపిస్తుంది. భల్లికురవ మండలం గొర్రెపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కార్యకర్త శ్రీను ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా చికిత్స పొందుతూ ఆదివారం వైద్యశాలలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. శ్రీను పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేశాడని, అలాంటి వ్యక్తి మృతి చెందడం ఎంతో బాధాకరమని విచారణ వ్యక్తం చేశారు. శ్రీనుని బ్రతికించేందుకు ఎంతో ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఆర్థిక ఇబ్బందులతో ఉంటే మేము ఎందుకు గుర్తుకు రాలేదు తమ్ముడు అని మంత్రి నారా లోకేష్ ఎక్స్లో బాధపడుతూ సందేశం పంపించారు. శ్రీను కుటుంబ సభ్యులందరికీ తను వ్యక్తిగతంగా అండగా ఉంటారని మంత్రి రవికుమార్ భరోసా ఇచ్చారు. లోకేష్ గారు పంపించారు. ఏం కాదులే, ఏం అవదులే, ఏం కాదు. వాటరా తాగొచ్చో లేదు, మిమ్మల్ని తిప్పి నాకు ఇస్తారులే. ఓకే, ఇస్తారా? కార్తీక
కార్తీక మాసం ముగింపు సందర్భంగా అద్దంకి పట్టణంలోని భవానీ సెంటర్లో వేంచేసి ఉన్న 1000 స్తంభాల దేవాలయంలో శనివారం రాత్రి ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. శనివారం రాత్రి దేవాలయం ఆవరణలో భక్తుల సమక్షంలో కోటి దీపోత్సవం ఎంతో విశేషంగా జరిగింది. దీపోత్సవంలో మహిళా భక్తులతో పాటు మాలధారణ వేసిన స్వాములు పాల్గొన్నారు. ఆదివారం నగరేశ్వర స్వామి వారికి అన్నాభిషేకం, బిల్వార్చన ఎంతో విశేషంగా జరిగింది. కార్తీక మాసం ముగింపు సందర్భంగా స్వామివారికి ఆదివారం కార్తీక మాసం ముగింపు సందర్భంగా బిల్వార్చన, అన్నాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఓం నమః శివాయ. గంగా వింధ్యాల సమేత నగరేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసం ఈరోజు అమావాస్య 10 గంటల దాకా ఉన్నది. నిన్నటి రోజున ఆలయంలో కోటి దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తదుపరి 26 కిలోల కర్పూరంతో స్వామివారికి కర్పూర జ్యోతిని వెలిగించడం జరిగింది. అత్యంత వైభవంగా చాలా మంది మహిళలు, ఎంతో మంది భక్తులు అందరూ చేసి జయప్రదం చేశారు. అలాగే ఈరోజు స్వామివారికి అమావాస్య ఆఖరి రోజున కాబట్టి స్వామివారి ఉదయాన్నే పంచామృతాలతోటి విశేషమైన దివ్య ద్రవ్యాలతోటి అభిషేకము, తదుపరి బిల్వాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలతోటి ఈ కార్తీక మాసం ఈ రోజుతోటి పరిసమాప్తము. రేపు ఉదయం స్వామివారికి నిత్యాభిషేకము, తదుపరి ఆకాశ దీపం ఉద్వాసన కార్యక్రమం రేపు ఉదయం ఉంటుంది. ఈ కార్తీక మాస నెల రోజులు కూడా దీపాలు వెలిగించిన వాళ్ళు రేపు ఉదయం ఈ పోలీస్ వర్గం కాబట్టి నదుల్లో కానీ చెరువుల్లో కానీ అవకాశం లేని వాళ్ళ ఇంటి దగ్గర కూడా నీళ్లలో దీపాలు వెలిగించి దీపాలు వదులుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల రోజులు ఎవరికైతే దీపారాధనలు చేయటం కుదరలేదో వాళ్ళు రేపు ఒక్కరోజు చేసినా కూడా ఈ నెల రోజులు చేసినటువంటి ఫలితాన్ని ఆ పార్వతీపురం ఇస్తారు. కాబట్టి రేపు ఉండేటువంటి ఈ పోలీసు వర్గ దీపాన్ని అందరూ కూడా మర్చిపోకుండా వెలిగించవలసిందిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. नमः शिवाय. ओम 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 नमः शिवाय. అందరూ కూడా ఓం నమః శివాయ పలకండి. అందరూ చెప్పట్ల ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. मारो बात रमा ओम नमः शिवाय. 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 ओम नमः హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని పాస్టర్ కాంతారావు అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అద్దంకి పట్టణంలోని గరడయ్య కాలనీలో ఉన్న బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ ఆధ్వర్యంలో ఆదివారం అవగాహన ర్యాలీని నిర్వహించారు.
ఈ సందర్భంగా పాస్టర్ కాంతారావు మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను అంటరాని వారిగా చూడకూడదని, వారిని ఆదరించాలన్నారు. ఈ వ్యాధి పట్ల యవ్వనస్తులు, పెద్దలు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదని, అంటించుకునే వ్యాధి అని ప్రజలు ఈ వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండి జీవించాలన్నారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు ఎయిడ్స్ వ్యాధికి మూలమని కాంతారావు పేర్కొన్నారు. అంటువ్యాధి కాదు, ఇది అంటువ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. అంటే ఇది దోమకాటు వలన, లేకపోతే గాలి వలన, తినేటువంటి ఆహారం వలన మనకు రాదు. కాబట్టి ఇది అక్రమ లైంగిక సంబంధాల వలనటువంటి వ్యాపించేటువంటి వ్యాధి. దీనికి ఒకటి మార్గం పరిశుద్ధత. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఈ అక్రమ లైంగిక సంబంధాల వలన ఈ వ్యాధి గురైపోయి ఎంతో మంది కుటుంబాలు నశించిపోయారు, చనిపోయారు, వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోయారు. కాబట్టి ఎయిడ్స్ వ్యాధికి వచ్చినటువంటి అవగాహన మనకు ఉండాలి. ఇది అక్రమ శారీరక జీవితాల వల్ల ఇది సంభవిస్తుందని. కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకోవడానికి భయపడకూడదు. అయితే ఎయిడ్స్ వ్యాధికి ఇప్పుడు మందులు అనేవి కూడా వచ్చాయి. మన తర్వాత అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించమని కాదు, కానీ అలా వ్యాధిలో ఉన్న వాళ్ళని కొంత సంరక్షించుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అయితే కొంతమంది ఆ రోగం వచ్చిన తర్వాత కుటుంబాలు నష్టపోయినటువంటి వాడు కూడా ఉన్నారు. ఎయిడ్స్ వ్యాధి అంటువ్యాధి కాదు, అంటించుకునేటువంటి వ్యాధి. ఎయిడ్స్ వ్యాధిని నివారించండి, మానవాళిని రక్షించండి. సురక్షితము కాని లైంగిక సంబంధాలు ఎయిడ్స్ వ్యాధికి మూలం ఉంటాయి. అయితే ఒకరు ఎయిడ్స్ వ్యాధికి వాడినటువంటి ఇంజెక్షన్ మరో వ్యక్తికి వాడటం వల్ల ఈ వ్యాధి అయినటువంటిది సంక్రమించేటువంటిది. అంతేకాకుండా మరి వారికి ఉన్నటువంటి బ్లడ్ పరీక్షించకుండా మరొకరికి ఆపదలో ఉన్నారని ఎక్కించడం వలన ఆ బ్లడ్ ద్వారా కూడా వారికి వ్యాధి సోకుతుంది. ఒకవేళ వారికి గాయమైనటువంటి ఆ రక్తం మనకు కూడా రక్తం ఉన్న చోట ఆ రక్తం కలిసినప్పుడే ఆ వ్యాధి వస్తుంటుంది. కాబట్టి దీని అంతటికి నివారణ ఒకటే, ఎవరి ఫ్యామిలీ వారు సంతోషించడమే తప్ప వేరే ఇతర కార్యక్రమాల్లో వెళ్లకుండా జీవితాలు కాపాడుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటూ ఆదివారం అమావాస్య కావడంతో సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవాలయంలో స్వామివారికి ఎంతో విశేషంగా కదలి ఫలార్చన జరిగింది. ముందుగా స్వామివారికి నిత్యం జరిగే అభిషేకాలు, పూజలు జరిపి అలంకరణ తదుపరి 10,000 అరటి పండ్లతో 11 ఆవృతములుగా వేద పండితులు, అర్చకులు కలిసి కదలి ఫలార్చన నిర్వహించారు. తదుపరి స్వామివారిని అరటి పండ్లతో అలంకరణ చేసి మహానివేదన, పంచహారతులు కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా దేవస్థాన వేద పండితులు వంగళ హరిశంకర అవధాని మాట్లాడుతూ అనురాధ నక్షత్రం, ఆదివారం, అమావాస్య ఈ 3 ఒకే రోజు కలిసి రావడం చాలా విశేషమైన రోజు అని, ఈ పవిత్రమైన రోజున స్వామివారిని దర్శించుకొని బూడిద గుమ్మడికాయను స్వామివారి పాదాల వద్ద ఉంచితే నరదృష్టి పోతుందని శాస్త్రంలో ఉందని అవధాని తెలియజేశారు. ఈ రోజు కార్తీక బహుళ అమావాస్య, అనురాధ నక్షత్రం, ఆదివారం చాలా విశేషమైన రోజు. ఈ రోజున స్వామివారి దేవస్థానంలో ప్రతి నెల జరిగేటట్టుగా 10 సహస్ర కదలి ఫలార్చన 10,000 అరటిపండ్ల పూజ కార్యక్రమం ఉదయం 8 ప్రారంభం చేసి ఆలయ ప్రదక్షిణము, ఆలయ పరివార దేవతలైన గణపతి, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, ఉష్ట్రవాహనం, ధ్వజస్తంభం దగ్గర నారికేళ శకల ఫల సమర్పణ హారతి కార్యక్రమంతో ప్రారంభమయ్యి
గణపతి పూజ రుత్తికరణ అయింది. ఇప్పుడు 10 ఆవృత్తులు పూజ అయింది. 11వ ఆవృత్తి పూజ జరుగుతున్నది. ఈ రోజున మంత్రశాస్త్ర ప్రకారంగా అమావాస్య, ఆదివారం, అనురాధ నక్షత్రం ఈ 3 రావడం చాలా విశేషము. ఈ రోజున స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి దగ్గర కూష్మాండం పెట్టుకుంటే చాలా నరదృష్టి దోషం పోతుందని శాస్త్రంలో ఉన్నది, మంత్రశాస్త్రంలో. కాబట్టి అందరూ కూడా అమావాస్య, ఆదివారం, అనురాధ నక్షత్రం రోజున కూష్మాండాలు అంటే బూటి ఉండకాయ స్వామివారి పాదాల దగ్గర పెట్టి కట్టుకుంటే మన ఇంటికి కానీ మన వ్యాపార స్థలానికి కానీ నరదృష్టి నివారణ ఉంటుందని శాస్త్రం ఉన్నది. కాబట్టి ఈ వేళ 1వ తారీఖు 13వ తారీఖు నాడు మన సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ హనుమత్ వ్రత కార్యక్రమం చాలా వైభవంగా జరుగుతుంది. సుమారు 200 మంది ఆంజనేయ స్వామి హనుమన్మాలాధారణ భక్తులు ఇక్కడికి వచ్చి నూనె సమర్పణ చేసుకొని ఉత్సవమూర్తిగా శ్రమణ అక్కడ హనుమత్ వ్రత కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ 50 మంది భక్తులు హనుమత్ వ్రత కార్యక్రమంలో పాల్గొని ఆ రోజున ఆ వ్రతంలో పెట్టిన తోరణాలు కట్టుకొని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాము. ఈ రోజున కార్తీక మాసం సంపూర్ణమవుతుంది. మార్గశిర మాసంలో చాలా విశేషమైన కార్యక్రమం హనుమత్ కార్యక్రమం. ఈ హనుమత్ కార్యక్రమంలో పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. అద్దంకి పట్టణంలోని చిన్ని శాంతయ్య భవనంలో శనివారం రాత్రి రిటైర్డ్ ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతిభామూర్తుల ముందుగా ప్రముఖుల చిత్రపటాలకు నిర్వాహకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దాసరి లక్ష్మి మాట్లాడుతూ హాస్య ప్రధానంగా మాత్రమే కాకుండా చక్కని కుటుంబ కథా చిత్రాల్లో మంచి పాత్రలతో అలరించిన గొప్ప నటి గిరిజ అని ప్రతి నెల ప్రతిభామూర్తుల సమావేశం ఏర్పాటు చేసుకొని సినీ నటుల గురించి మాట్లాడుకోవడం సంతోషంగా ఉందని లక్ష్మి తెలిపారు. ఆనాటి చిత్రాలకు సినీ నటులకు ప్రస్తుత సినిమాలకు నటులకు ఎంతో తేడా ఉందని లక్ష్మి గుర్తు చేశారు. అలాగే పలు చిత్రాల నటీనటుల గురించి వివరించారు. యాక్టింగ్ లో ఆయన ఇష్టంగా చేశారు. దాన్ని గమనించినటువంటి మొదటి వ్యక్తి గుత్తా రామిరెడ్డి గారు. ఆయన కాలంలో చాలాసార్లు అడగడం జరిగింది. చివరికి డాక్టర్ అయిపోయి తర్వాత 1960లో మొదటిసారిగా గుత్తా రామిరెడ్డి గారు దర్శకత్వం వహించినటువంటి చివరికి మిగిలేది
నటించారు. ఆ సినిమాలో మొదటిసారిగా మానసిక వైద్యుడు సైక్రాటిస్ట్గా నటించారు. ఆ సైక్రాటిస్ట్ నటించడం ఆ సినిమా చివరికి మిగిలేది. ఆ టైటిల్ ఏమో అది, కానీ ఈయన జీవితం ఆ చివరికి మిగిలేదితో మిగిలింది. ఈయన లైఫ్ హిస్టరీ ఆ సినిమాతో మిగిలింది. దానిలో సైక్రాటిస్ట్గా పనిచేశాడు, మానసిక వైద్యుడిగా పనిచేసినప్పుడు దాంట్లో ఆ యాక్టింగ్కి విమర్శకులు కూడా ప్రశంసలు అందించారు. కానీ ఆ సినిమా యావరేజ్గా ఆడింది, కలెక్షన్స్ పరంగా యావరేజ్గా ఆడింది. కానీ ఈయన బాగా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు యాక్టింగ్. తర్వాత కొన్ని రోజుల పాటు ఇంకెవరు అవకాశాలు ఇవ్వలేదు. అవకాశాలు ఇవ్వకపోయేసరికి ఈయన తిరిగి మళ్ళీ డాక్టర్ వృత్తిలో, ఆల్రెడీ డాక్టర్, ఆ కాలంలో డాక్టర్ చదవడం కూడా గొప్పే. వాళ్ళ ఫాదర్ వాళ్ళు మంచి జమీందారీ ఫ్యామిలీ కాబట్టి ఆయన డాక్టర్ చదివించారు. తిరిగి మళ్ళీ ప్రాక్టీస్ బిగిన్ చేసిన తర్వాత 1963లో మళ్ళీ ఇంకొకసారి అవకాశం వచ్చింది. దాంట్లో చాలా మూవీస్ ఉన్నాయి. పల్లె పిలిచింది, యువతరం కదిలింది, గాంధీ పుట్టిన దేశం, గృహప్రవేశం, మొత్తం మీద కూడా ఆయన జీవితంలో 472 సినిమాలు ఆయన తీశాడు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.